పునరావృతం కాకుండా మేము చూస్తామండి నవీన్ గారు. యా, ఒకటి కాదులేండి. ఇప్పుడు మార్కెట్ దగ్గర కూడా దందాలు చేశారు, వసూలు చేశారనే వచ్చాయి. ఇసుక దందాలు, అలాగే మట్టికి సంబంధించి దందాలు చేశారు. ఒకటా రెండా? ఇవన్నీ బయటకు అవునండి, తీస్తే నేను అదే చూస్తున్నాను. బాధితులు ధైర్యంగా ముందుకు వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరే, సుజాత గారు ఏం చెప్తారండి? ఇటువంటి వ్యక్తులు ఒక గుడివాడలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో గతంలో ఇదే రకమైన పరిస్థితి ఉండేది. జే ట్యాక్స్ అని చెప్పారు కానీ ఇంకా ఆ తర్వాత వేరే ట్యాక్సుల రూపంలో కూడా వసూలు చేశారు, దందాలకు పాల్పడ్డారనేది ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా పెద్ద సవాల్గా మారింది కదా. వీళ్ళందరినీ బయటికి తీసుకురావడం, విచారించడం, చర్యలు తీసుకోవడం అనేది ఒకరా ఇద్దరా? మరి ఏం చెప్తారు మీరు? సార్, నవీన్ గారు, ముందుగా మీకు అలాగే గౌతమ్ గారికి, సాహిబ్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. అంటే గతంలో కనుక మనం వైసీపీ ప్రభుత్వంలో తీసుకుంటే కనుక ఒక క్రైమ్ ని లీగలైజ్ చేసిన విధానం నిజంగా ఇప్పటి వరకు ఏ సంప్రదాయ రాజకీయాలు ఎన్నో పార్టీలు మారినాయి కానీ ఎప్పుడు ఆ, ఇటువంటి నీచమైన సంస్కృతి రాజకీయాల్లో ఎప్పుడు మనం చూడలేదు సార్. అంటే ఒక సిస్టమ్ లాగా అన్నమాట, ఒక చైన్ సిస్టమ్ లాగా క్రైమ్ ని ఒక ఒక స్థాయి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అలాగే వారి కింద ఉన్న రెండో వర్గం స్థాయి నేతల దగ్గర నుంచి, వారి దగ్గర నుంచి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తుల్ని, అలాగే సిస్టమ్ మొత్తం కరప్ట్ చేసేసి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మొత్తం అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా, ఒక పద్ధతి ప్రకారం, ఒక లింక్ సిస్టమ్ లాగా లీగల్ గా వీళ్ళు ప్రొసీడ్ అయిపోయారు, లీగల్ చేసేసారు చెప్పాలంటే. అంటే ఒక దందా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీనో, ఒక మంత్రో ఒక అవినీతి సొమ్ము తీసుకోవాలి అంటే, ఒక లంచం తీసుకోవాలంటే ఒక చైన్ సిస్టమ్ లాగా వాడి కింద దగ్గర నుంచి పై వరకు వస్తుంది. ఈ రోజు వైసీపీలో జరిగిన ఎన్నో అరాచకాలు బయట పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఇంత తలనొప్పిగా మారడానికి కూడా ఇదే కారణం సార్. అంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయి ఉండడు. ఇప్పుడు ఏదైనా ఒక కేసు బయటపడ్డదంటే దాని మీద దర్యాప్తు జరుగుతుంటే మొదటగా దానికి ఎక్కడో లింక్ అయి ఉన్న ఇంకొక అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు బయటకు వస్తారు. వాళ్ళ పేరు మీద అన్ని జరుగుంటాయి. కానీ మూలాలు ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఆయుధాలు మాత్రమే అవి. చేయించిన చెయ్యి మాత్రం వేరేగా ఉంటది, వెనుకున్న వ్యక్తులు మాత్రం వేరేగా ఉంటారు. కాబట్టి భూదందాల దగ్గర నుంచి, ఇసుక ర్యాంపుల దోపిడీ దగ్గర నుంచి, అలాగే మైనింగ్ మాఫియా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా బయటికి రావడానికి వాటన్నిటి మీద దర్యాప్తు కూడా ఇంత కష్టతరం అయిపోతుంది ఈ రోజు. అంటే మీరు ఒక బోరుగడ్డ అనిల్ తీసుకోవచ్చు, ఇప్పుడు తులసిబాబు తీసుకోవచ్చు, అలాగా ప్రతి నియోజకవర్గానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సార్. ఒక సైకో సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఒక పోలీస్ వ్యవస్థకి ప్యారలల్ గా ఒక రౌడీ వ్యవస్థని వీళ్ళు సృష్టించారు అన్నది నిజం సార్. ప్రతి చోట అలాగే జరిగింది. ప్రతి చోట ఒక బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, ఒక తులసిబాబు ఉన్నారు. దందాలు ఇవన్నీ నిర్వహించడం కోసం ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం, కార్యకలాపాలు చేయడం, ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా రప్పించి ఇక్కడ దందాలు కొనసాగించడం లాంటివి చేశారంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఎంతమంది బాధితులుగా మిగిలిపోయారు ఇవాళ? అవును సార్, ఇప్పుడు వాళ్ళు పోలీస్ వ్యవస్థలో ఉన్న సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తుల్ని, ఉన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి, ఇటు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, వారి వైసీపీలోని బడా బడా నేతలందరూ ఇన్వాల్వ్ అయితే సామాన్యుడు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది సార్? ఒక మార్కెట్ యార్డ్ లో కానీ, అలాగే ఒక ఇసుక ర్యాంప్ దగ్గర కానీ, ఇంకొకటి టిట్కో ఇళ్ల మధ్యలో ఏదైనా పెట్టుకున్న ఏదైతే చిన్న చిన్న వ్యాపార సముదాయాలు కానీ, ఏది కూడా ఒక సామాన్యుడు బతకాలి అంటే వీళ్ళకి ఖచ్చితంగా లంచం ఇచ్చుకోవడం కానీ, వీళ్ళకి తల వంచి ఉండాల్సిన పరిస్థితే తప్ప, మరి ఇప్పుడు కేసు పెట్టడానికి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అంత ప్రెజర్ ఉన్నప్పుడు కేసు ఎవరు తీసుకుంటారు సార్? అందుకోసమే గతంలో మనం చూసుకుంటే కనుక ఎవరు బాధితులు వెళ్తే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. అంటే ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరు కూడా కేసు పెట్టాలని బయటకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి ఎవరికి వెళ్తే వాళ్ళ మీద ఉల్టా కేసులు, ఎస్సీ ఎస్టీల మీదే వాళ్ళ మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత గత ప్రభుత్వంలో. ఇందుకోసమే కదా ప్రజలు భయపడి ఇంకా వీళ్ళు కనుక మళ్ళీ వస్తే ఇంక అసలు కనీసం న్యాయం అన్నది, ప్రజాస్వామ్యం అన్నది మొత్తంగా తొంగలో తొక్కేస్తారు వీళ్ళు. అచ్చంగా నిరంకుశ పరిపాలన, లేదంటే ఒక డిక్టేటర్ లాగా అయిపోతుంది అని చెప్పి ప్రజలు ఇన్ని పథకాలు ఇచ్చినప్పటికీ వైసీపీ కాదు, మాకు న్యాయం కావాలి, స్వేచ్ఛ కావాలి,
మేము ప్రతి ఒక్కరికి ఇటు అక్రమ ట్యాక్సులు కట్టుకుని జే ట్యాక్సులు టీ ట్యాక్సులు ఇలాంటివి చేసుకోకుండా ప్రభుత్వానికి కట్టే ట్యాక్సులు తప్ప ఈ రౌడీ ట్యాక్సులు మేము కట్టలేం, మా వల్ల కాదని చెప్పి మూకుమ్మడిగా ప్రజలందరూ ఓటు అనే ఆయుధంతో వీళ్ళకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు చూడండి సార్, మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఒక రౌడీ గ్యాంగ్ ని అక్కడ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి వసతి కల్పిస్తూ, అంటే మనం సినిమాలో చూసాం సార్, బిజినెస్ మ్యాన్ సినిమాలో చూసాం, వాళ్ళందరికీ తీసుకెళ్లి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాను రండి అని చెప్పి వాళ్ళందరితో రౌడీజం చేయించడం, కబ్జాలు చేయించడం, దోపిడీలు చేయించడం, బెదిరింపులు. సేమ్ అలాగే జరిగింది. ఒక అపార్ట్మెంట్ తీసుకుని వాళ్ళందరినీ అక్కడ పెంచి పోషించి వాళ్ళకి ఆ ఏంటి తిండి, బిర్యానీలు, మందు అవన్నీ పోసి ఎవరన్నా బెదిరించడం, వాళ్ళ దగ్గర లాక్కోవడం, దోచుకోవడం. తీరా బాధితులు వెళ్లి కోర్టు దగ్గరికి వెళ్దామన్నా, కేసులు పెడదామన్నా కనీసం కేసులు తీసుకునే పరిస్థితి. పోనీ జర్నలిస్టులు వాళ్ళకి తెలిసిన న్యూస్ రాస్తే వాళ్ళని తీసుకుని వచ్చి చంపడానికి బెదిరించడం. ఇంకెక్కడికి పోతారు సార్? ఇంకెక్కడికి పోతుంది? ఎలా వస్తుందని న్యాయం? ఇప్పుడు ఈ ఎవరైతే తులసిబాబు అన్న కానీ వ్యక్తి ఇంత ఎంత పెద్ద జరుగుతున్నా పెద్ద కాదండి, ఇంత జరుగుతున్నా అంటే గత 5 ఏళ్లలో అంటే అంత ఇబ్బందులు పడ్డా కూడా బాధితులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ఎలా అండి అసలు? అంటే ఒక్కటి కాదు కదా, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు గ్రావెల్ కానీ, ఇసుక విషయం కానీ, రేషన్ బియ్యం మాఫియాకి వీళ్ళు సహకరించడం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును సార్, మనం బాధితులు ఎలా బయటకు వస్తారు సార్? సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎంపీనే వాళ్ళు ఆయన బర్త్డే రోజు తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని విపరీతంగా కస్టోడియల్ టార్చర్ చేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేశారంటే సామాన్యుడు బయటకు వచ్చి ఎలా కేసు పెడతారు సార్? సామాన్యులు కేసు తీసుకుంటారా? అసలు ఆలోచన కూడా సామాన్యులు చేయరు సార్. గతంలో చూసాం, మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం నామినేషన్ వేసే పరిస్థితులు కూడా లేవు. కొన్ని చోట్ల జనసేనకు సంబంధించిన కార్యకర్తలు నామినేషన్లు వేసి విత్డ్రా డేట్ అయిపోయే వరకు కూడా అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నారు సార్. అంత అరాచకం జరిగింది. మనం ఎన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు కదా. మనం ఒక ప్రశ్నించిన వ్యక్తిని వైసీపీ ఎలా ట్రీట్ చేస్తుంది అనడానికి వాళ్ళు పరిపాలన మొదలు పెట్టిన రోజు నుంచే డాక్టర్ సుధాకర్ గారి హత్య ఎలా జరిగిందో అంటే భయపెట్టడానికి ఒక ఎగ్జాంపుల్ చూపించేస్తారు వాళ్ళు. మాస్క్ అడిగిన పాపాన్ని ఆయన రోడ్డు మీద బట్టలు విప్పి